ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఓం నమ శివాయ. ఈ మార్చ్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఒకసారి గవలేసి చూద్దాం. మేషరాశి వారికి చూడండి. మేషరాశి వారికి గవ్వలు చిత్తా 3 పడ్డాయండి. చిత్తా 1, 2, 3 చిత్తా 3 పడ్డాయి. బోల్తా 2 పడ్డాయండి. ఈ మేషరాశి వారికి చూడండి, చేతుల డబ్బు ఆగదు, నోట్ల మాట దాగదు. ఏదన్నా మాట వచ్చిందా నోటి ముంగనే చెప్పేస్తారు. మీరు ఒకరిని అవసరం పడితే దుంకులాడతారు, మీ అవసరం పడితే ఎవరు రాడు. మీరు ఒకరికి సహాయపడతారు, మీకెవరు సహాయపడరు. మీ అదృష్టం రేఖ, బలం రేఖ సుఖంగా ఉంది. కానీ ఒకరికి మంచిగా చెప్తారు, చెడు మీకు వస్తుంది. కానీ మీరు తొడపుట్టిన వాళ్ళతోటి సుఖపడే జీవితం లేదు. ఉంటే 10 రూపాయలు తింటారు, లేకుంటే ముద్రుకుంటారు. కష్టానికి సుఖానికి దేవుడిచ్చిన అన్నం బట్ట బాగుంది. కానీ ఈ 3 పడ్డాయి అంటే అష్టమ దళిద్రం లోకులు సాగనిస్తలేరండి. ఈ మార్చి 1 నుంచి 15వ తారీఖు వరకు మీకు ఏది చేసినా కానీ అడ్డంకులు, చికాకులు వస్తాయండి. అది పోవాలంటే మీరు ఏం చేయాలంటే దేవునికి పూజించాలంటే శివరాత్రి వస్తుంది, శివ అనుకుంటా శివునికి పూజించండి. మీ అదృష్టం, మీ దళిద్రం అనేది దూరం అయిపోతుంది. కానీ హంసగడియ ఆలోచన రేఖాటంలో అభిషేకం కూడా చేయొచ్చండి, మంచిది. శివరాత్రి రోజు అభిషేకం చేపించండి, మీ అనుకున్న దళిద్రం అనేది దూరం అయిపోతుందండి. మీ అరకత్ బరకత్లో కూడా మంచిగా ఉంటుంది. రాబోయే దినాల్లో కూడా మీకు మంచిగా ఉందండి. చేసే పనుల్లో కూడా బాగుంటుంది. కానీ కొత్త వ్యవహారాలు కూడా మంచిగా ఉందండి. శివరాత్రి వెళ్ళిపోతే మీ దళిద్రం మొత్తం వెళ్ళిపోయినట్టు అవుతుందండి. అనుకున్న పనుల్లో కానీ చేసే పనుల్లో కానీ మంచిగా ఉంది. ముగ్గురితో కానీ పార్ట్నర్ పని చేయవద్దండి. మూడోది రకం కూడా ఉన్నది. ముగ్గురితో పార్ట్నర్ పని చేయవద్దు, ముగ్గురితో స్నేహం కూడా చేయకూడదు. ముగ్గురు కలిసి ఏదన్నా జాబు, ఉద్యోగం, నౌకరీ ఏదో చిన్నదో పెద్దదో అలాంటి పనులు కూడా చేయకూడదు, మంచిది కాదు. ఆ అదృష్ట రేఖాటంలో 3 కలర్ల బట్ట కూడా వేసుకోవద్దండి. ఒక షర్ట్లో కలిసింది బట్ట పసుపుది, వైటు ఒకటి అలాంటి 3 రంగుల బట్ట వేసుకోకూడదండి, మంచిది కాదు. అదృష్టం రేఖాటం, బలం రేఖాటంలో కూడా బాగుంది. మీరు ఏదన్నా చేయాలనుకున్న పనుల్లో కానీ మంచిగా ఉంది. కానీ ఆ అదృష్ట రేఖాటం ఈ సంవత్సరం మీరు ఏ పని చేసినా కానీ శుభంగా ఉందండి. మీ అనుకున్న పనుల్లో మంచిగా జరుగుతుంది. మీ కోరిన ప్రశ్న బాగుంది. జై శ్రీరామ్.